హాయ్ అండి, మరో మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. మీలో ఎంతమందికి రాగి జావ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది సోడిపిండి అని కూడా అంటారు. రాగి జావ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. నేనైతే పాలతో ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మరి కొంతమంది మజ్జిగతో తాగుతూ ఉంటారు. రాగి పిండి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ విధంగా జావ చేసుకొని తాగితే చాలా మంచిది. నేనైతే రాగి జావ ప్రిపేర్ చేసి మా వారికైతే ఇస్తానండి. మా వారైతే చాలా హ్యాపీగా తాగుతారు. బెల్లం పౌడర్ వేసుకోండి, పాలతో కాచి చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్గా వాటర్తో రాగి జావ చేసుకొని మజ్జిగతో అయినా తాగొచ్చు. అలా తాగినా చాలా బాగుంటుంది. నేనైతే నా చిన్నప్పుడు ఎప్పుడు రాగి జావని అసలు నాకు తెలియదండి. రాగి జావ ఉందనే తెలియదు. నేను అసలు ఎప్పుడూ తాగలేదు. నా పెళ్ళైన తర్వాత మా వారికి రాగి జావ అంటే చాలా ఇష్టమండి. మా వారి కోసం అయితే ప్రిపేర్ చేయడం నేర్చుకున్నాను. మా వారికి అయితే తప్పకుండా రాగి జావ అయితే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటానండి. ఎందుకంటే ఎముకలు స్ట్రాంగ్గా అవుతాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న పిల్లలకైతే చాలా మంచిదండి. 2 సంవత్సరాల పిల్లలకైతే చక్కగా రోజు తాపిస్తే చాలా మంచిది.